ఆయన విద్యను అభ్యసించి ముఖ్యంగా మీడియా రంగంలో తను వర్క్ చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ కూడా పరిచితమే. రైట్ థియాలజీ ఫోరం అని చెప్పి మన తెలుగు క్రైస్తవ లోకంలో ఏదైతే సరైనటువంటి దైవికమైన సిద్ధాంతాల కొరకైనటువంటి బోధను వ్యాప్తి చేయటంలో గడిచినటువంటి సంవత్సరాలుగా రైట్ థియాలజీ ఫోరం ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఆ రైట్ థియాలజీ ఫోరంలో అన్న బ్యాక్ బోన్గా ఉంటూ అనేక ఈ యొక్క టీవీ ప్రోగ్రాంలు, యూట్యూబ్ ప్రోగ్రామ్స్లో ఆయన సంధానకర్తగా వ్యవహరిస్తూ ముఖ్యంగా విద్యార్థుల మధ్యలో యుఎస్ఐ ఇతరమైనటువంటి విద్యార్థుల మధ్యలో అన్న పరిచయం జరిగిస్తూ ఉన్నారు. అన్న మన మధ్యలో ఉండడం మనకెంతో సంతోషం. ఈ సమయాన్ని అన్నకు అప్పచెప్తా. అన్న బ్రదర్ ప్లీజ్. దేవుని నామానికి స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవుడిచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి దేవునికి వందనాలు. మీకు అందరికీ శుభాలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా బాధతో ఉన్నారు. కొద్దిసేపు దేవుని వాక్యంలో నుండి మనకు చాలా సుపరిచితమైన ఒక వాక్య భాగాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మహోన్నతుడా, మాట్లాడే దేవుడవు, మా ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడే దేవుడవు, మీకు వందనాలు. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మీరు బయలుపరచుకోవలసిందిగా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తల్లిదండ్రులు, కుటుంబాలు, ఈరోజు ఎవరితో బర్త్డే ఉందని విన్నాం. నిజమండి? ఓ వండర్ఫుల్. సో కేకులు రెడీ ఉన్నాయా? ఓకే. సో పిల్లలు బర్త్డే అంటే ఎవరిదో నాకు తెలియదు, కానీ జీవితంలో పిల్లలకి చాలా చాలా ఎదురు చూసేటువంటి దినం. పిల్లలు మాత్రం చాలా ఎదురు చూసేటువంటి దినం కదా. మన జీవితంలో ఒక్కొక్క దినం గడుస్తూ ఉంటే, ఈ వయసు పెరుగుతూ ఉంటే ప్రత్యేకంగా పిల్లల్లో ఒక రకమైన ఉత్సాహాన్ని చూస్తాం. మా పాపకు 11 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆమె బర్త్డే సెలబ్రేట్ చేసి, మేమేమో ఆమెకు 11 సంవత్సరాలు అంటే లేదు నాకు 12 అంటది. ఆమెకు 1 సంవత్సరం కలుపుకొని చెప్పుకోవడం ఇష్టం. మనం పెద్దోళ్ళం అయితే ఒకటి తగ్గించి చెప్తాం కదా. సో అది వాస్తవం. బైబిల్ లెక్కలు చాలా చాలా వాస్తవంగా ఉంటాయి, మన ఊహలకు అందనివిగా ఉంటాయి. బైబిల్లో ఒక భక్తుడు మోషే అనేటువంటి ఆయన చెప్తాడు, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పుము అని ప్రార్థన చేస్తాడు. బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే, మన జీవితాన్ని మనం చూసుకునేటువంటి పర్స్పెక్టివ్, కోణం మొత్తము డిఫరెంట్గా కనబడుతుంది. ఆయన అంటాడు, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పుము అని అంటాడు. ఎలా లెక్కిస్తాం మనం? 1 + 1 = 2 కదండి. 2 + 1 = 3. కానీ బైబిల్ లెక్కల ప్రకారము 1 + 1 2 కాదు, 1 + 1 - 1. ఎలాగూ? నాకు ఇప్పుడు నా వయసు చెప్పనులేండి. నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు అని అనుకోండి. 30 సంవత్సరాలు అని అంటే బైబిల్ లెక్క ప్రకారం దేవుని దృష్టిలో మన జీవితపు నిడివిలో, ఆ కొలతలో, ఆ పొడవులో 30 సంవత్సరాలు మైనస్ అయిపోయినాయని అర్థం. రైట్? సో మన జీవితాన్ని ఒక దేవుని దృక్కోణంలో చూసుకోవడం, మన సృష్టికర్త యొక్క దృక్కోణంలో చూడడం చాలా చాలా అవసరం. దేవుడు అనేవాడు ఉన్నాడు అనే సంగతి మనకు తెలుసు. దేవుడు అంటేనే మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దేవుడు ఏమై ఉండాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఆ దేవుడా ఈ దేవుడా అని మాట్లాడట్లేదు. జనరల్గా దేవుడైతే ఏమై ఉండాలి అని మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదండి. మనకు అందరికీ దేవుడు ఎందుకు అవసరం? చాలా సింపుల్గా చెప్తే,
మనము సాల్వ్ చేసుకోలేని సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మనకు దేవుడు అవసరం. ఆ సమస్యలు సాల్వ్ చేసేటువంటి దేవుడు మనకు అవసరం. ఇప్పుడు ఆలోచిద్దాం, ప్రపంచంలో ఎందరికీ సమస్యలు ఉన్నాయి? ఏమండి? హైదరాబాద్ వాళ్ళకు మాత్రమే ఉన్నాయి. నేను హైదరాబాద్ నుండి వస్తున్నా, ఖమ్మం వాళ్ళకి లేవు. అవునా? వాస్తవమా? భారతీయులకు మాత్రమే ఉన్నాయి, పాకిస్తాన్ వాళ్ళకు లేవు. అవునా? ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఈ సమస్యలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఈ ఈ జీవితంలో సమస్య అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి సహాయం చేసే దేవుడు కావాలి? ఎంతమందికి కావాలి? అందరికీ కావాలి. వండర్ఫుల్. అందరికీ కావాలి అని అంటే అందరి సమస్యలు తీర్చేటువంటి దేవుడు ఎలా ఉండాలి అనేది ప్రశ్న. ఇప్పుడు నేను ఖమ్మం వాళ్ళ సమస్యలు మాత్రమే తీరుస్తాను అని అన్నాడు అనుకోండి, అది సాధ్యం కాదు. అలాంటి వాడు దేవుడు అవడానికి వీల్లేదు. లేకపోతే 2025 సంవత్సరం ఇది, 2030 వరకే నేను మీ సమస్యలు తీరుస్తాను, ఆ తర్వాత భారతదేశ జనాభా బాగా పెరిగిపోద్ది కాబట్టి నేను తీర్చలేను అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం? ఆయన కూడా దేవుడు అవడానికి వీల్లేదు. అంటే మన ఉద్దేశంలో, నేను వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ఉపోద్ఘాతం. దేవుడు అని అనగానే మన దృష్టిలో మన ఎక్స్పెక్టేషన్, మన కోరిక ఏంటి అని అంటే ఆయనకు అంతం ఉండడానికి వీల్లేదు. ఎస్ ఆర్ నో? ఆయన జ్ఞానానికి అంతం ఉండడానికి వీల్లేదు, ఆయన ఉనికికి అంతం ఉండడానికి వీల్లేదు, ఆయన శక్తికి అంతం ఉండడానికి వీల్లేదు, ఆయన సమస్యలు తీర్చే ఆ శక్తికి అంతం ఉండడానికి వీల్లేదు. అంటే దేవుడు అని అంటే అంతము లేనివాడు అని మనం చెప్పకనే చెప్తా ఉన్నాం. అందరము దేవుడు అలా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, 10th క్లాస్ మ్యాథ్స్ చదివిన వాళ్ళందరికీ ఈ ప్రశ్నకు జవాబు వచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 10th క్లాస్ చదివినారని నేను అనుకుంటున్నా. ఓకే, నేను కూడా 10th చదివాను. ఇప్పుడు అయితే మాది కోవిడ్ బ్యాచ్ కాదు. ఈ 10th క్లాస్లో మనకు చెప్పేది ఏంటంటే అంతము లేనటువంటి దాన్ని ఒక మాట అంటారు. ఏమంటారు? ఇన్ఫినిటీ. వండర్ఫుల్. ఇన్ఫైనైట్ కదా. ఇప్పుడు ఇన్ఫినిటీలు ఎన్ని ఉంటాయి? ఇది సమస్య. ఓకే, ఇన్ఫినిటీలు ఎన్ని ఉంటాయి? అంతము లేనివి ఎన్ని ఉండడం సాధ్యం? సరే, మనకు అర్థం అవడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. నన్ను పాస్టర్ గారు ఇక్కడ వాకింగ్ చెప్పడానికి పిలిచారు. రాత్రి ఆలోచిస్తూ ఉంటే ఆలోచించి పడుకుంటే నాకు ఒక మంచి కళ వచ్చింది. ఏంటనంటే ఇక్కడ సంఘము చాలా పెరిగిపోయిందంట, స్థలం సరిపోవట్లేదు. కాబట్టి పాస్టర్ గారు ఒక చర్చ్ కట్టించారు. ఏంటనంటే ఆ బిల్డింగ్కి ఇటు అంతం లేదు, అటు అంతం లేదు, ఇటు అంతం లేదు, ఇటు అంతం లేదు అని చెప్పాడు. నాకు కళ వచ్చింది. నేను వచ్చి పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా మీరు ఒక చర్చ్ కట్టించారు, బిల్డింగ్ కట్టించారు, దానికి 4 వైపులా అంతం లేదు అని చెప్పాను అనుకోండి. ఏమంటారు పాస్టర్ గారు? ఏమంటారు? పాస్టర్ గారు ముసి నవ్వులు నవ్వుతున్నారు. అంటే అలా ఉంటే బాగుండలే అని అనుకుంటారు కదా. నేను మళ్ళీ వచ్చినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు నాకు రెండవ కళ వచ్చింది. పాస్టర్ గారు మీరు ఇలా ఇటు అటు ఎటు అంతం లేనటువంటి బిల్డింగులు 2 కట్టించారు, నాకు ఆ కళ వచ్చింది అని అన్నాను అనుకోండి, మీరేమంటారు? మా తెలంగాణ అంటే మా హైదరాబాద్లో అయితే దాల్మే కుచ్ కాలా హై అంటారు కదా. అంటే అర్థం ఏంటి? అంతం లేనివి 2 కట్టించారు మీరు అని అనగానే ఆయనకి డౌట్ వస్తుంది, వీడికి ఎక్కడో ఏదో లూజ్ అయింది అని. అవునా కదా? ఎందుకంటారు? అంతం లేనివి 2 ఉండడానికి వీలు కాదు. దీని ప్రక్కన మనం ఇంకో బిల్డింగ్ కట్టించాలి అని అంటే ఈ బిల్డింగ్ ఇక్కడికి అంతం అవ్వాలి కదా. కాబట్టి అనంతుడైనటువంటి దేవుడు ఎలా ఉండాలి? ఆయన జ్ఞానానికి అంతం లేనటువంటి వాడు, ఆయన ఉనికికి అంతం లేనటువంటి వాడు, ఆయన శక్తికి అంతం లేనటువంటి వాడు, ఆయన ప్రేమకు అంతం లేనటువంటి వాడు. అలాంటి దేవుడు అంటూ ఉంటే ఎంత బాగుంటుంది. ఆ దేవుడు ఒకవేళ ఉంటే ఎలా ఉంటాడు? ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉండడానికి సాధ్యం? మన కామన్ సెన్స్ ప్రకారము 2 ఉండడానికి వీల్లేదు. రైట్? దేవుడు ఒకడే,
అన్న విషయం మన ఇంగిత జ్ఞానం చెబుతూ ఉంది. ఈ సృష్టి అంతటిని కలగజేసినటువంటి దేవుళ్ళు ఒక్కడే ఉండడానికి వీలుంది, ఇంకా నలుగురు ఉండడానికి వీలు లేదు అని మన ఇంగిత జ్ఞానం చెప్తా ఉంది. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక చక్కటి కీర్తన రాశాడు. అందరికీ చాలా ఇష్టమైన కీర్తన, ప్రత్యేకంగా మనకు భయమైనప్పుడు చదువుకునే కీర్తన. ఏం కీర్తన? ఏమండి? యెహోవా. మీరు కూడా నాలాంటి వాళ్ళే, నేను కూడా అట్లాగే భయం కాగానే అదే చదువుతా కదా. 23వ కీర్తన. ప్రపంచం మొత్తం, మనం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం చాలా ప్రియమైనటువంటి కీర్తన. ఆ కీర్తనను మీకు కొంచెం చదివి చాలా క్లుప్తంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఎంతసేపు బ్రదర్ టైము? ఓ అంతసేపు చెప్పనులేండి, నాకు చేత కాదు. నా మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీయండి. 23వ కీర్తన నేను ఒకసారి చదువుతాను. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే ప్రక్క వాళ్ళకు చూపించండి, ఓకే? మీకు ఇష్టమైతే పక్క వాళ్ళది లాక్కున్నా పర్వాలేదు. సో అందరం చూస్తే బాగుంటుంది. ఈయన పేరు దావీదు. ఆయన దావీదు అని అంటే ఒక గొర్రెల కాపరి. ఆయన వృత్తి ఏంటి అని అంటే గొర్రెల కాపరి. వాళ్ళ తండ్రి దగ్గర చిన్న కొడుకు, అందరిట్లో చిన్నోడు. సో వాళ్ళ డాడీ దావీదుకు పెట్టిన పని ఏంటి అని అంటే వాళ్ళ గొర్రెలు కాస్తూ ఉండాలి, గొర్రెలు కాస్తూ ఉండేవాడు. ఈయనకున్నటువంటి మంచి లక్షణం ఏంటి అని అంటే ఆయన గొర్రెలు కాస్తూ లేకపోతే బయట తిరుగుతూ కొండల మధ్యలో, గుట్టల మధ్యలో, అడవుల్లో తిరుగుతా ఈయన చేసేటువంటి ఒక మంచి పని ఏంటి అని అంటే ప్రతి అనుభవంలో ఆయన దేవుని కోణం నుండి చూడడానికి ఇష్టపడ్డాడు. ఇది ఈయన సీక్రెట్. ఇది గుర్తుపెట్టుకుందాం. మన జీవితాన్ని ఎప్పుడు మనము మన కోణంలో దేవుని వైపు చూడడానికి ఇష్టపడతాం. మనకేమైనా సమస్య వచ్చిందనుకోండి, ఆయనను ప్రశ్నిస్తాం. దోమ కుట్టినా ఆయనదే ప్రాబ్లం. ఏమంటారు, ఇంటికి ఏమంటారు, వర్షంలో నీళ్లు గారినా ఆయనదే ప్రాబ్లం. ఉద్యోగంలో సమస్య వచ్చినా ఆయనదే ప్రాబ్లం. మనకు జ్వరం వచ్చినా ఆయనదే ప్రాబ్లం. ఏదైనా జబ్బు వచ్చినా ఆయనదే ప్రాబ్లం. నాకెందుకు, ఈ నువ్వేం చేస్తున్నావు, అది కదా మనం అడిగేది. రెండే ప్రశ్నలు, ఇది నాకెందుకు, నువ్వేం చేస్తున్నావు. ఇంకెవరిని అడగం. అదేంటో మరి ప్రపంచం మొత్తం ఇంతే. మానవాళి యొక్క స్వభావం ఏంటి అని అంటే ఈ రెండు ప్రశ్నలు మనకు నచ్చినా నచ్చకపోయినా దేవుణ్ణి అడుగుతాం. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రిచర్డ్ డాకిన్స్. ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి నాస్తికుడు. దేవుడు లేడు అని వాదనలు చేస్తూ తిరుగుతూ ఉంటాడు. పెద్దోళ్ళను దేవుని గురించి బోధించే వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉంటాడు. సైన్స్ని చూపించి సైన్స్లో కొత్త విషయాలను తీసుకొని వచ్చి వీటన్నిటిని బట్టి దేవుడు లేడు అని అంటూ ఉంటాడు. అయితే ఒకరోజు ఒక ఆయనతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు, ఒక బిషప్తో. డిస్కషన్లో, డిబేట్లో ఆయన బిషప్ గారు ఈయన సిద్ధాంతము ఏ పుస్తకం నుండి ఎవల్యూషన్ అంటే మనిషి జంతువు నుండి వచ్చాడు అని చెప్పేటువంటి ఆ సిద్ధాంతం ఉందో దాని గురించి ఆయన చెప్తూ ఉంటే ఈ బిషప్ గారు ఏమన్నారనంటే, డార్విన్ రాసిన ఆ పుస్తకం యొక్క పేరు చెప్పండి, పూర్తి పేరు అని అన్నాడు. ఎవల్యూషన్ థియరీ అని ఈయన చాలా బాగా మాట్లాడి దేవుడు లేడు, మనిషి చిన్న ప్రైమేట్ జీవుల నుండి వచ్చాడు, లేకపోతే కోతి నుండి వచ్చాడు, ఏదో చెప్తా ఉన్నాడు. ఆయన అడిగిన సింపుల్ ప్రశ్న ఏంటనంటే, నీకు ఆ పుస్తకం పేరు చెప్పండి అని అంటే ఈయన పాపం మర్చిపోయి ఆయన ఇది వీడియో యూట్యూబ్లో ఉంది. ఆయన చెప్పిన విధానం ఏమన్నాడనంటే, ఓ మై గాడ్ అన్నాడు. ఎవరిని తలుచుకున్నాడు? దేవుడు లేడు అని చెప్పేవాడు కూడా దేవుణ్ణే తలుచుకున్నాడు. మనుషుల యొక్క స్వభావం ఇది. చీమ కుట్టినా నాకెందుకు, నువ్వేం చేస్తున్నావు. జ్వరం వచ్చినా నాకెందుకు, నువ్వేం చేస్తున్నావు. ఎవరైనా మన ఇంట్లో చనిపోయినా నాకెందుకు, నువ్వేం చేస్తున్నావు కదా. ఇది మన దృక్పథం. ఈ దావీదు అనేటైన దృక్పథం ఏంటంటే, ఈయన జీవితాన్ని నిర్వచించుకోవడానికి
ఆయన కోణంలో చూడడం మొదలుపెట్టాడు. ఇది నాకు చాలా హెల్ప్ చేసింది, అందుకే మీ ముందుకు వచ్చాను నేను. ఓకే, చదువుదాం. నేను చదువుతాను, ఆ తర్వాత మీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను. మీరు కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది అందరూ ఖచ్చితంగా చదివి ఉంటారని నాకు తెలుసు. కానీ మళ్ళీ ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం. నేను చదువుతున్నా 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎంత చక్కగా ఉంది కదా. ఇది ఒక పాట లేక ఒక కవిత్వం, పోయిట్రీ చదివే విధానం వేరు, గద్య భాగాన్ని చదివే విధానం వేరు, మనకందరికీ తెలుసు. ఈ పోయిట్రీలో, ఈ పద్య భాగంలో రచయిత యొక్క, కవి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకు అంటే దీంట్లో భావోద్రేకాలు ఉంటాయి. దీంట్లో ఆయన యొక్క మనసు విప్పి రాస్తూ ఉన్నాడు. ఈయన ఏం రాశాడో చూడాలి అని అంటే ఒకసారి మనం కూడా ఆ భావోద్రేకాలతో చదవడానికి ప్రయత్నం చేయాలి. ఒక 2 నిమిషాలు తీసుకుందామా? మీరు ట్రై చేయండి. మీరే దావీదు అనుకోండి. ఒకవేళ మీరే దావీదు అయితే ఈ కీర్తనని ఎలా చదువుతారు, ఈ కీర్తనని ఎలా చెప్తారు, మీకు మీరే చెప్పుకోండి. ఓకే, ఆ తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతా. నా పేరు పాస్టర్ గారు చెప్పారు కదా, జాన్ క్రిస్టఫర్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. మేము ఎక్కువ పనిచేసేది యవనస్తుల మధ్యలో, కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో. కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు కనబడుతున్నారు? హలో, ఎవరు కనబడుతున్నారు? అందరూ యవనస్తులే కనబడుతున్నారు, రైట్? మీకు 60 అయినా నాకు కనబడేది, అబ్బో నేనలే, ఎంత 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 ఆశ. 60 అయినా 20 అంట అయ్యారు వాళ్ళు చెప్తున్నారు. సరే, అలాగే చూస్తాను. కానీ 20 వాళ్ళలాగానే మీరు మాట్లాడాలి, మీరు ఇన్వాల్వ్ కావాలి, సరేనా? అది షరతు, రైట్? ఒక్కసారి సైలెంట్గా ఎవరికి వాళ్ళం ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఓకే, చదివారా? వండర్ఫుల్. ఎలా అనిపించింది దావీదు గారు? మీ పేరు ఇప్పుడు మార్చేస్తానే, నాకు అందరు దావీదులే. ఇప్పుడు చెప్పండి, ఎలా అనిపించింది మీకు? అమ్మా, క్షేమం. వావ్. ఇంకా 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 ఏంటమ్మా? భయమా? భయం లేదు. వావ్. ఇంకా అమ్మా? ఆదరణ. ఓకే, ఇంకా ఏంటండి? పోషించడం. ఓకే, కృపాక్షేమములు. వావ్, అన్ని పాజిటివే. ఎంత సంతోషం. నిజంగా కూడా ఈ ఈ ఈ వాక్య భాగము దేవుడు దావీదుని ఆయనకు కలగజేసినటువంటి ప్రత్యక్షత. అంటే దావీదు యొక్క హృదయంలో దేవుని యొక్క తలంపులు, దేవుని గురించినటువంటి అర్థం, అవగాహన కలిగేట్టుగా చేసిన దాన్ని ప్రత్యక్షత అని అంటారు. దేవుని యొక్క ప్రేరేపణతో
ఆయన రాసినటువంటి కీర్తన అనేది అర్థమవుతా ఉంది. ఇది మామూలు కవిత్వం మాత్రమే కాదు. విచిత్రం ఏంటి అనంటే, ప్రపంచం మొత్తంలో చాలామందికి బైబిల్లో ఉన్నటువంటివి అన్నీ తెలవకపోయినా ఒక 2-3 విషయాలు బాగా తెలుసు. వాటిల్లో ఇదొకటి. ఎక్కడికి తెలుసో తెలుసా అండి? పాశ్చాత్య దేశాల్లో అయితే ఒక మనిషి డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు, అంటే ఇంకా చనిపోతాడు అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ కీర్తన చదువుతారు. అంటే ఇది 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 చదువుతూ ఉంటే ఒక రకమైనటువంటి మీరు చెప్పినటువంటి ఫీలింగ్స్, మీరు చెప్పినటువంటి ప్రతిస్పందన అనేది హృదయంలో కలుగుతుంది అని విశ్వాసం. అది నిజంగా కూడా అలాగే. రోగుల మధ్యలో మాత్రమే కాదు, ఇంకా విచిత్రం ఏంటి అనంటే, ఉరిశిక్ష వేయబడి ఉరికంబానికి వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళను, నేరస్తులను నడిపిస్తూ వాళ్ళు ఉరికంబానికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఇదే పని చేస్తారు. ఇది చదివి వినిపిస్తారు. వాడు నేరస్తుడే, వాడు చావవలసిందే. కానీ ఈ కీర్తనలో ఏమో ఉంది. ఇది చదివినప్పుడు ఒక రకమైనటువంటి ఆ క్షేమం, లేకపోతే మీరు చెప్పినటువంటి ఆదరణ, మీరు చెప్పినటువంటి ఆ పోషణ, అలాంటివి హృదయాన్ని నింపుతాయి. ఆ భావన. మొదటి 3 వచనాలు చదువుదాం. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇప్పుడు చెప్పండి, గొర్రెలు నడుస్తూ ఉన్నప్పుడు, కాపరి అని అంటే గొర్రెల కాపరి, గొర్రెలు నడుస్తూ ఉన్నప్పుడు వాటికి కాపరి దగ్గర లేకపోతే అవి ధైర్యంగా ఉంటాయా, లేకపోతే వాటి చుట్టూ వాటిని నడిపిస్తూ ఉన్న కాపరి ఎదురుగా ఉంటే ధైర్యంగా ఉంటాయా? ఆ కాపరిని చూస్తేనే వాటికి ఒక రకమైనటువంటి ధైర్యం. ఈ వాక్య భాగం చదువుతూ ఉంటే మనము కోరుకునేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అవసరత దావీదు గుర్తించినట్టుగా నాకు అనిపించింది. నంబర్ 1, ఆయన నా కాపరి, నాకు ఇంకా ఏమీ లోటు ఉండదు, నాకు లేమి కలగదు, ఆయన నన్ను పోషిస్తాడు, పచ్చిక గల చోట్లను నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. ఇవన్నీ చెప్తుంటే నాకు ఎలాంటి భావం కలుగుతుందో అనుకుంటారు? ఎలాంటి భావం కలుగుతుంది మనకి? నీ లైఫ్ ఇప్పుడు ఓకే, నీ లైఫ్ ఇంకా నేను కేర్ తీసుకుంటా, నీ అవసరాలన్నీ నేను తీరుస్తా అన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది? దాన్ని ఏమంటారు అని అంటే భద్రత అంటారు. రైట్? భద్రత గల జీవితం. మనము ఏ పరిస్థితిలో ఉన్నా కూడా భద్రత, సెక్యూరిటీ అనేది ఉందా అని చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ వెళ్ళాలి, బస్ ఎక్కాను, ఏం కావాలని కోరుకుంటాను? ఈ డ్రైవర్ భద్రంగా నడిపిస్తాడా లేదా? ఎస్ ఆర్ నో? ఒకవేళ డ్రైవర్ చెప్పాడు అనుకోండి, నేను ఈ బస్సు మీదనే ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్నా అన్నాడు అనుకోండి, ఏమంటారు? కూర్చుంటారా? కదా. బస్సు ప్రయాణంలో మాత్రమే కాదు, ఈ మధ్య ఏమంటారు, ట్రైన్ రిజర్వేషన్ చేస్తూ ఉంటే ఐఆర్సిటీసీ దాంట్లోకి వెళ్ళి మనం ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటా ఉంటే వాళ్ళే అడుగుతున్నారు, ఏమని తెలుసా, మీ సీటు ఇన్సూరెన్స్ కావాలా అంటే అర్థం ఏంటి? ఏమన్నా యాక్సిడెంట్ అయితే నీకు డబ్బులు కావాలని అర్థం. అంటే అర్థం ఏంటి? ఇన్సూరెన్స్ అంటే ఏంటి? నీకు ప్రయాణము భద్రంగా సాగుతుందనే నమ్మకం కావాలా? మీరు ఎక్కడ టికెట్ కొనుక్కున్నా అంతే. రైట్? మీరు బ్యాంకులో జమ చేసుకోవడానికి, అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే వాళ్ళు అడిగేది ఏంటి? సెక్యూరిటీ ఏంటి? రైట్? మీకు షూరిటీ ఏంటి? ఒక లోన్ తీసుకోవడానికి వెళ్తే షూరిటీ ఏంటి? ప్రపంచంలో మనం ఏ పరిస్థితిలో కూడా కోరుకునేది మనుషులు భద్రత. కొత్తగా పెళ్లి చేసుకునే జంట కోరుకునేది భద్రత. ఈ కుటుంబం, మా జంట, మా యొక్క ప్రయాణం భద్రంగా సాగాలి. ఇక్కడ కొన్ని సీక్రెట్లు చెప్తున్నాడు దావీదు. మొట్టమొదటిది, నాకు భద్రత అనేది ఎలా వస్తుందో తెలుసా? ఆయన అంటున్నాడు, యెహోవా
నా కాపరి. నరేంద్ర మోడీ మా అంకుల్. ఎలా ఉంది ఫీలింగ్? ఇక్కడ ఎంపీ ఎవరు సార్? నాకు తెలియదు. రఘురామయ్య గారు మా బాబాయ్. ఎలా ఉంటుంది ఫీలింగ్ కదా? యెహోవా నా కాపరి. ఇంతసేపు అనుకున్నాం కదా, ఒకడే దేవుడు అయి ఉండాలి. పాసిబిలిటీ అంతే. ఇంకా వేరే నా ఇంగిత జ్ఞానానికి అందేది అంతే. ఇంకా రెండు అనంతమైనవి ఉండడం అసాధ్యం. నాకు అర్థం కావట్లేదు. ఎలా ఉంటారు? ఉండరు. పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్. నాకు అర్థమైంది. కానీ ఆ ఒక్క దేవుడు నా దేవుడు, నా కాపరి అంటే అర్థం ఏంటో తెలుసా? మన యొక్క సెక్యూరిటీ, మన యొక్క భద్రత ఎక్కడి నుండి వస్తుందంటే మనకున్న గుర్తింపులో నుండి వస్తుంది, మన ఐడెంటిటీలో నుండి వస్తుంది. నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియకపోతే నా జీవితం చాలా భద్రంగా ఉంటుంది. అవునా? ఎస్ ఆర్ నో? నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలిస్తే నా ఫీలింగ్ వేరే ఉంటుంది. అవునా? నేను ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత ధనికుడినైనా, నాకు ఒక తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాకు తెలుసు అనేటువంటి వాళ్ళ జీవితం వేరే ధైర్యంతో ఉంటుంది. అది మాట్లాడుతున్నాడు ఈయన. ఆయన గొర్రెలను తీసుకొని వస్తూ, వాటికి మేపుతూ, వాటికి నీళ్లు తాగిపిస్తూ ఈ చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడని నేను అనుకుంటా దావీదు. అది చూడగానే ఈ గొర్రెలు ఇంత శాంతంగా ఉన్నాయి, ఇంత ప్రశాంతంగా ఉన్నాయి, ఈ అడవిలో నుండి సింహాలు వస్తాయి, ఈ అడవిలో నుండి నక్కలు వస్తాయి, ఈ అడవిలో నుండి ఎలుగుబంట్లు వస్తాయి, వీటిని అటాక్ చేసే ఛాన్స్ ఉంది, అయినా కూడా ఇవి ధైర్యంగా ఉన్నాయి. ఎందుకు? కాపరి ఉన్నాడు. ఆ తలంపు కలగ్గానే ఆయనకు అర్థమైంది, నా జీవితం ధైర్యంగా ఉంది. ఎందుకు? నాకు ఒక కాపరి ఉన్నాడు. అమ్మా, అయ్యా, మన దేవుణ్ణి మనం తెలుసుకోకపోతే మనకు భద్రత లేదు. భద్రమైన జీవితం, సెక్యూర్డ్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ ఐడెంటిటీ. ఆ దేవునితో ఉన్న రిలేషన్షిప్లోనే మనకు ఐడెంటిటీ, మనకున్న గుర్తింపు ఏంటి అని అంటే, నేను ఫలానాయన కొడుకుని, నేను ఫలానాయనకు చెందినవాడిని. అది మన గుర్తింపు. రెండవ విషయం, ఈయన రాస్తున్నాడు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలా విచిత్రమైన మాట రాస్తా ఉన్నాడు. నాకు అనిపించింది, ఈయన ఈ కాలంలో జీవిస్తే బాగుండు. ఎందుకు తెలుసా అండి? మనకు పండుకోవడం చేత కావట్లే. అవునా? నిద్రపోవడం చేత కావట్లేదు. ఇంతెత్తు పరుపులు ఉన్నాయి మన ఇంట్లో, కానీ నిద్ర పట్టట్లేదు. ఏసీ రూములు ఉన్నాయి, కానీ నిద్ర పట్టట్లేదు. కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయి, కానీ బెడ్రూమ్లో నిద్ర పట్టట్లేదు. మీకు ఓ విషయం తెలుసా? ఇక్కడ కొంతమంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని అడగండి. ప్రపంచం మొత్తంలో అమ్మే మందులలో ఎక్కువ శాతం అమ్మబడేటి ఏంటి అంటే తెలుసా అండి? నిద్రపోవడానికి అమ్మే మందులు. ఎందుకు? మనుషులకు నిద్ర పట్టట్లేదు. సుఖమంతా ఉంది, సుఖాలు ఉన్నాయి, కావలసినంత ఆస్తులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, కానీ మనిషికి కావలసిన ప్రశాంతత లేదు. నిద్ర అంటే నేను కళ్ళు మూసుకొని నిద్రపోవడం, దాని గురించి కాదు నేను మాట్లాడుతుంది. ప్రశాంతంగా, ధైర్యంగా, సంతోషంగా జీవించడం మనకు చేత కావట్లేదు. నిద్ర పట్టట్లేదు సార్. డాక్టర్ల దగ్గర చెప్తాం, ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటాం, నిద్ర పట్టట్లేదు. ఎందుకో తెలుసా? ఒక సమస్య ఉంది. బైబిల్ చెప్తుంది, మానవులు నిద్రపోకపోవడానికి ఒక కారణం ఉందంట. యోహాను మొదటి పత్రికలో అంటాడు, మనకు ధైర్యం చాలట్లేదు, మనకు ధైర్యం ఉండట్లేదు. ఎందుకో తెలుసా? ఆ వాక్యం చదవండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల
మనము దేవుని ఎదుట ధైర్యం గలవారం అగుదుము. ఇప్పుడు దేవుడు అంటేనే మనకు భయం. కొంతమందికి దేవుడు అంటేనే భయం. దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాం, ఎందుకు పూజించకపోతే ఏమవుద్దో, ఈరోజు ఆదివారం గుడికి రాకపోతే ఏమవుద్దో, పొద్దున్న లేచి దండం పెట్టుకోకపోతే ఏమవుద్దో, దేవునికి మొక్కకపోతే ఏమవుద్దో భయం. 99% మంది దేవుణ్ణి మొక్కేవాళ్ళు ఎందుకు మొక్కుతారో తెలుసా? భయం. లేకపోతే ఏం జరుగుద్దో, ఆయనను శాంతింపజేయాలి, భగవంతుణ్ణి శాంతింపజేయాలి. ఎందుకోసం శాంతింపజేయాలి? ఎందుకోసము ఈ దేవునికి మనకు ఈ వైరం ఏర్పడింది? దేవుడు అంటేనే భయం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో తెలుసా? మొదటి మానవుడి దగ్గర స్టార్ట్ అయింది. ఏమైందంట? దేవుడు ఆదామును సృష్టించాడంట, మొదటి మానవుని సృష్టించాడంట. బైబిల్ చెప్పేది చాలా వాస్తవం. లెక్కలు వేసుకుంటే అన్ని ఇదంతా వాస్తవం అని తేలుతుంది. ఉదాహరణకు చెప్తా నేను. ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఈరోజు జనాభా ఎంత? ఎవరికన్నా తెలుసా? అయ్యగారు ఎక్కడి నుండి పట్టుకొచ్చినా వీన్ని అంటున్నారా? ఎంత ఈరోజు? 140 కోట్లకు పైగా, రైట్? ఒక 10 సంవత్సరాల క్రితం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎవరో ఎక్కువ అంటున్నారు, తక్కువ ఉంటుంది కదా. 100 సంవత్సరాల క్రితం ఇంకా తక్కువ ఉంటుంది. ప్రపంచ జనాభా 100 సంవత్సరాల క్రితం ఇంకా తక్కువ ఉంది. అలా వెనకకి వెళ్తే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఏమండి, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఒక్కడి దగ్గర స్టార్ట్ అవ్వాలి. బైబిల్ అదే చెప్తుంది. ఈ మానవాళి అంతా ఒక్కడి దగ్గర స్టార్ట్ అయింది. ఒక్కడిని దేవుడు సృష్టించాడు. ఎలా సృష్టించాడు? వాడు బ్రతకాలని సృష్టించాడు. వాడు ధైర్యంగా బ్రతకాలని సృష్టించాడు. ఎలా సృష్టించాడు? దేవుని యొక్క స్వరూపాన్ని వాడికి ఇచ్చి ఆ మానవుని సృష్టించి అన్నాడు, ఈ సృష్టి అంతటిని ఏలు, నువ్వు నాకు ప్రతినిధిగా నువ్వు జీవించు, సంతోషంగా జీవించు, ఈ సృష్టి అంతా నీది, ఫలించు, అభివృద్ధి చెందు, లోబర్చుకో, జంతువులన్నీ నీ మాట వింటాయి, పశువులన్నీ నీ మాట వింటాయి, సింహాలు వచ్చి నీ పాదం దగ్గర పడుకుంటాయి అని దేవుడు చెప్తే, దేవుణ్ణి ఆ మొదటి మనిషి ఏం చేశాడో తెలుసా? దేవుడు చెప్పినటువంటి మాటలను పక్కకు పెట్టి, నా జీవితానికి నేనే దేవుణ్ణి అయితే బాగుండు అని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఎందుకు? పక్కన ఒకడు ఉన్నాడు, వాడి పేరు సాతాను. వాడు దేవుడు చేసినటువంటి పనులన్నింటినీ చెడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. వాడు వచ్చి అన్నాడు, నువ్వు దేవుణ్ణి పూజించడం ఏంటి? నువ్వే దేవుడు అవ్వచ్చు, నీకు నువ్వే దేవుడు అవ్వచ్చు. ఈ సిద్ధాంతం అప్పుడు స్టార్ట్ అయింది, మన భారతదేశంలో ఎక్కువైపోయింది. అందుకే మన వాళ్ళు ఏమంటారు? అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి, నువ్వు దేవుడివి. ఏంటో మరి అక్కడ స్టార్ట్ అయింది. ఏం చేశాడు? పండు తీసుకున్నాడు. దేవుడు తినొద్దన్న పండు చేతిలో తీసుకొని తినేశాడు. అంటే అర్థం ఏంటి? పండు కాదు ప్రాబ్లం ఏంటనంటే, ఆ దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు. దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు, పండు చేతిలో తీసుకొని మాటలు మాట్లాడకుండానే దేవునితో ఒక విషయం చెప్తున్నాడు. చాలాసార్లు మనం ఈ పని చేస్తాం కదా, మాటలు మాట్లాడకుండానే మన సందేశం ఇస్తాం. ఆయన పండు తీసుకొని చెప్పకుండానే చెప్తున్న విషయం ఏంటనంటే, దేవా నీకు నాకు చెల్లు, మన దోస్త్ కటీఫ్, నీకు నాకు చెల్లు, ఇక నుండి నా జీవితం నాదే, ఇట్ ఈజ్ మై లైఫ్. ఇప్పుడు మన స్లోగన్ అదే కదా, ఇట్ ఈజ్ మై లైఫ్. ఎవరినైనా ఏదన్నా అడిగితే ఏమంటారు? నా జీవితం నా ఇష్టం. అబ్బో, ఖమ్మంలో కూడా అదే ప్రాబ్లం ఉన్నట్టున్నది. నా జీవితం నా ఇష్టం. ఎగ్జాక్ట్గా ఇదే ఆదాం చేశాడు. మొదటి మానవుడు ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు. అక్కడ రాస్తున్నది, వచనాలు చదవడానికి టైం లేదు కాబట్టి నేను త్వరగా చెప్తా ఉన్నాను. 3వ అధ్యాయానికి వచ్చేసరికి, ప్రతిరోజు దేవునితో కలిసి తిరిగేటువంటి వాడు, ప్రతిరోజు దేవునితో సంభాషించేటువంటి వాడు, ప్రతిరోజు దేవుని చేతిలో చేయి వేసుకొని ఆ తోటంతా తిరిగేటువంటి వాడు, ఆ పండు తిన్న తర్వాత పారిపోయి దాక్కున్నాడంట. దేవుడు వచ్చి పిలిస్తే, బాబు ఇటు రా అని అంటే, నాకు భయమేస్తుంది,
భయం అక్కడ స్టార్ట్ అయింది. అందుకే మనం బ్రతకలేకపోతున్నాం, నిద్ర కూడా పోలేకపోతున్నాం. యోహాన్ చెప్తున్నాడు, ఈ హృదయం, నీ లోపల ఒక మనస్సాక్షి అనేది ఉన్నది. ఈ మనస్సాక్షికి అంతా తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావో తెలుసు, ఎవరికి కనబడకుండా ఏం చేసావో తెలుసు. నువ్వు ప్రపంచం మొత్తం ఎదుట దాచిపెట్టినటువంటి సీక్రెట్లన్నీ ఈ మనస్సాక్షికి తెలుసు. ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు సౌండ్ పెడుతుంది, వాయిస్ పెంచుతుంది. కాబట్టి ఈ మనస్సాక్షి ఏం చెప్తుంది? ఒరేయ్, నువ్వు అందరికీ తెలియకుండా దాచిపెట్టావు కదా, నీ సంగతి ఏంటో నాకు తెలుసు అని ఇది వాయిస్ చేస్తుంది. అప్పుడు మనకు ధైర్యం చాలట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఈరోజు ఎంతమంది ఈ సమస్యతో ఉన్నారో తెలుసా? లెక్కలు చెప్తున్నాయి, భారతదేశంలో, ఓన్లీ మన భారతదేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒక యవ్వనస్తుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడంట. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి అర్ధగంట అయింది, ఈ 30 నిమిషాలలో 10 మంది పోయారు, 10 మంది చచ్చిపోయారు. ఎందుకోసం చచ్చిపోయారు? చంపుకున్నారు వాళ్ళను వాళ్ళు. ఎందుకోసం? బతకడం చేతగాక కాదు, బతకడానికి ధైర్యం జాలక. ప్రపంచాన్ని చూసి భయం కాదు, మనస్సాక్షిని చూసి భయం. ఈ మనస్సాక్షి వేధిస్తూ ఉంది, నాకు నిద్ర పట్టట్లేదు. ఈయన అంటున్నాడు, ఇప్పుడు నాకు నిద్ర పడుతుంది, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఎందుకు? ఆ కాపరి నన్ను పరుండ చేస్తాడు, ఆ కాపరి ఈ సమస్యకు జవాబిస్తాడు, ఆ కాపరి నీ మనస్సాక్షిని శాంతింపజేస్తాడు. ఏం చేశాడంట? బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు మనందరి కోసం భూమి మీదకి వచ్చాడు. ఆ దేవుడు మన కోసం సిలువ మీద మరణించాడు. ఏ పాపం అయితే మనలను వేధిస్తూ ఉందో ఆ పాపము కోసం, ఆ పాపపు శిక్షను తానే భరించాడు. మనము ప్రతిరోజు బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన మన కోసం ఒకే ఒకసారి అందరి పక్షంగా మరణించాడు. ఆయన చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. లోకమిచ్చే శాంతి వంటిది కాదు, లోకమిచ్చే శాంతి వంటిది కాదు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, లోకమిచ్చే శాంతి వంటిది కాదు. లోకం ఏం చెప్తుంది? నీకు శాంతి కావాలనంటే చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకో అని చెప్తుంది. నీకు శాంతి కావాలనంటే ఇది ఈ ప్రదేశం ఆ ప్రదేశం తిరిగిరా అని చెప్తుంది. నీకు శాంతి కావాలంటే సమస్య ఏం లేదు అని అనుకో అని చెప్తుంది. నీకు శాంతి కావాలనంటే నువ్వు ఇక్కడ లంచం ఇచ్చుకో, అక్కడ అది ఇచ్చుకో, ఇక్కడ బలిచ్చుకో, అక్కడ బలిచ్చుకో అని చెప్తుంది. కానీ యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? నా శాంతిని మీకు ఇస్తాను. ఎలా ఇస్తాడు? నాకు బదులుగా నా పాపపు శిక్షను ఆయన భరించాడు, ఆయన శిలువ మీద మరణించాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. దావీదు అంటున్నాడు, ఇప్పుడు నాకు అర్థమైంది, నా సృష్టికర్త, నా దేవుడు నాకు గుర్తింపునివ్వడం మాత్రమే కాదు, నాకు మనశ్శాంతిని ఇస్తాడు. ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతాను. కిందికి వద్దాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రాణం, ఇక్కడున్న మనందరిలో ప్రాణం ఉంది. దానికి ఇంకొక మాట ఏంటంటే ఆత్మ. మనలో ప్రాణం ఉంది. ఇప్పుడు నా చెయ్యి కట్ అయ్యి ఇక్కడ పడితే, ఇక్కడ పడేస్తే, ఓహో చిన్న జాన్ క్రిస్టఫర్ అక్కడ ఉన్నాడు అనరు, అవునా? ఇప్పుడు నేను టపీమని ఇక్కడ పడిపోయి నా శవం ఇక్కడికి తీసుకొని వస్తే, ఓహో జాన్ క్రిస్టఫర్ గారు పడుకొని ఉన్నారు అనరు. మరి జాన్ క్రిస్టఫర్ ఏడి? ఇక్కడ ఉన్నది నా కళేబరం అయితే, నా శరీరమే అయితే, మరి నేనెక్కడున్నట్టు? అదో దాన్నే ప్రాణం అంటారు. ప్రాణం పోయింది అంటారు. పోయేదేంటిది, ఉండేదేంటిది? అవును, ఒకటి పోతుంది. బైబిల్ చెప్తుంది, నీలో ఒక ఆత్మ ఉంది, నీలో ఒక ఆత్మ ఉంది. ఈ శరీరం కేవలం శాశ్వతమైంది కాదు, అశాశ్వతమైంది. ఇది కేవలం టెంపరరీ. ఇది మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, ఇది మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. కానీ ఒకటి ఉంది నీ లోపల, అది నిత్యత్వంలో జీవించబోతుంది. అదే నీ ఆత్మ. ఇప్పుడు ప్రశ్న ఏంటనంటే, దావీదు చెప్తున్నాడు, నాకున్న భద్రత నా గుర్తింపులో నుండి, నా దేవునితో నాకున్న సంబంధంలో నుండి. రెండవది, నాకున్న భద్రత నా యొక్క వ్యక్తిత్వం, నా పర్సనాలిటీ,
పీస్ఫుల్గా ఉండడాన్ని బట్టి సెక్యూరిటీ ఫ్రమ్ ఐడెంటిటీ, సెక్యూరిటీ ఫ్రమ్ పర్సనాలిటీ, సెక్యూర్డ్ పర్సనాలిటీ, మూడవది సెక్యూరిటీ ఆఫ్ ఇటర్నిటీ. నిత్యం జీవించే ఒక ఆత్మ నాలో ఉంది, చావు లేనటువంటి ఆత్మ నాలో ఉంది. ఆ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిన తర్వాత భద్రంగా ఉంటుందా? అది ప్రశ్న. మనకందరికీ తెలుసు, ప్రతి మతం చెప్తా ఉంది ఏమని, చచ్చిపోయిన తర్వాత నరకం అనేది ఒకటి ఉంది, స్వర్గం అనేది ఒకటి ఉంది అని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మతంలో ఉన్న సిద్ధాంతమే అది. ఎందుకు? అది వాస్తవం కాబట్టి. బైబిల్ కూడా అదే చెప్తా ఉంది. అయితే విషయం ఏంటంటే, నేను అటు వెళ్తానా, ఇటు వెళ్తానా? నా జీవితం, నా ఆత్మ నరకం వెళ్తుందా, పరలోకం వెళ్తుందా? అది ప్రశ్న. ఈయన అంటున్నాడు, నా ఇటర్నిటీ ఈ సెక్యూర్, నా నిత్యత్వం ఇప్పుడు భద్రంగా ఉంది, నేను నిత్యం జీవిస్తాను అనే నమ్మకం నాకుంది. ఆయన నా ప్రాణానికి సేద తీరుస్తాడు, ఆయన నా ప్రాణము గురించి కేర్ తీసుకుంటాడు. సెక్యూరిటీ ఫ్రమ్ ఐడెంటిటీ, సెక్యూరిటీ ఫ్రమ్ పర్సనాలిటీ. అంటే నా వ్యక్తిత్వంలోనే కొట్లాటలు జరిగే పర్సనాలిటీ నాది. నా మనస్సాక్షి నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కళ్ళు మూసుకుంటే నా మనస్సాక్షి నాతో పోరాడుతూ ఉంది. ఇప్పుడు ఈయన అంటున్నాడు, నా పర్సనాలిటీ కూడా సెక్యూర్గా ఉంది, నా ఇటర్నిటీ ఈజ్ సేఫ్, నా నిత్యత్వం భద్రంగా ఉంది. చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి పోతానో నాకు తెలుసు. ఎందుకు? నా పాపములు భరించిన సృష్టికర్త ఉన్నాడు, నా పాపములు మోసుకెళ్ళిన సృష్టికర్త ఉన్నాడు, నాకు బదులుగా మరణించి తిరిగి లేచిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన అన్నాడు, ఇంకా నువ్వు చావాల్సిన అవసరం లేదు, నీ ప్రాణాన్ని నేను కాపాడుతానని అన్నాడు, నా శాంతిని నీకు ఇస్తానని అన్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలగుటకు అధికారాన్ని ఇస్తానన్నాడు. నేను ఎక్కడుంటానో మీరు నాతో ఉంటాను అని అన్నాడు. ఆయన చేసిన వాగ్దానాలు ఎన్నో. నేను పైకి వెళ్తున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని అన్నాడు. ఆయన మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నాడు. దాన్నే రెండవ రాకడ అంటారు. తనకు చెందిన వారిని అందరినీ తీసుకొని వెళ్ళడానికి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ప్రశ్న ఏంటనంటే, ఆ భద్రత మీకుందా? మీ గుర్తింపును గురించిన భద్రత మీకుందా? మీ వ్యక్తిత్వాన్ని గురించిన భద్రత మీకుందా? అంటే మీ వ్యక్తిత్వంలో ఇంకా కొట్లాట సాగుతూ ఉందా? కళ్ళు మూసుకుంటే ఆ మనస్సాక్షి మీతో పోరాటం చేస్తూ ఉందా? మీ హృదయమే మీతో పోరాటం చేస్తూ ఉందా? అమ్మా, అయ్యా, ఈరోజు మీకు శుభవార్త. దావీదు చెప్తా ఉన్నాడు, నేను ఆ దేవుణ్ణి తెలుసుకున్నాను, ఒక్కడే అయ్యున్న ఆ దేవుణ్ణి తెలుసుకున్నాను. ఆయన నా కాపరి, ఆయన నా జీవితానికి సెక్యూరిటీ, ఆయన నా జీవితానికి ష్యూరిటీ, ఆయన నా జీవితాన్ని భద్రం చేశాడు. నా గుర్తింపు భద్రంగా ఉంది. ఇప్పుడు నేను అనామకుణ్ణి కాదు, నేను అంటే ఏంటో నాకు అర్థమైంది, నా జీవితం అంటే ఏంటో నాకు అర్థమైంది. నా పర్సనాలిటీ, నాలో శాంతి లేకుండా చేస్తూ ఉన్నటువంటి ఆ పోరాటం సద్దుమణిగింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను, మనశ్శాంతితో ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నేను నా ఇంటికి వెళ్తాను అని నాకు తెలుసు. ఏ ఇల్లు? నా దేవుని ఇల్లు. ఆ భద్రత మీకుందా? ముందుకెళ్దాం. ఈ దావీదు ఎంత మంచోడంటే, ఆయన చాలా వాస్తవంగా, చాలా ఉన్నది ఉన్నట్టుగా, ఏమీ దాచుకోకుండా తన యొక్క స్థితి అంతటిని చెప్తా ఉన్నాడు. 4వ వచనం చూద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇది మనము చాలా సంతోషంగా చెప్పేటువంటి వాక్యం. గాఢాంధకారపు లోయ. గాఢాంధకారపు లోయ అని అంటే జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, భయంకరమైన చీకటి అనుభవాలు. ఓకే, మనం చాలాసార్లు మనకు కష్టం వచ్చినప్పుడు ఈ వాక్యం కోట్ చేస్తూ ఉంటాం, కానీ దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి మొదటి 3 వచనాలకు 4వ వచనానికి ఉన్న తేడా చెప్తారా? నేను ఇంతకుముందే చెప్పాను. మీరెవరు? ఏమండి, మీరెవరు? హలో, మీరెవరు? మీరెవరు? మీ వయసు ఎంత? అంతే. కాబట్టి మీరు చెప్పాలా, సరేనా? ఒకసారి చూడండి ఆ 3 వచనాలు, మొదటి 3 వచనాలు, 4వ వచనం, వాటికి ఉన్నటువంటి తేడా చెప్తారా? మీకేమన్నా వ్యత్యాసం కనబడుతుందా?
ఆయన మాట్లాడే విధానంలో అమ్మ ఏమొచ్చినా భయపడును. ఓకే, ఇంకా ఫస్ట్ 3 వర్సెస్ హ్యాపీగా ఉంది, 4వ వచనంలో భయం కలుగుతుంది. ఎందుకు? ఓకే, తేడా కొంచెం జాగ్రత్తగా చూడండి. కరెక్ట్ చెప్తున్నారు మీరు, కరెక్ట్ చెప్తున్నారు, కరెక్ట్గా తప్పు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఈ ఏ నష్టం వచ్చినా భయపడండి. ఇంకోటి ఉన్నది సీక్రెట్, ఇంకా చూడండి. మా పురుషులు కరెక్ట్గా చెప్తారు, వినండి. చెప్పండి, పురుషులు ఎవరైనా చెప్తారా సార్? కరెక్ట్ చెప్పండి. వావ్, చెప్పానా మా పురుషులు కరెక్ట్ చెప్తారని? భలే చెప్పారు. మొదటి 3 వచనాలలో ఎవరిని నడిపిస్తున్నారు? దేవుడు దావీదును నడిపిస్తున్నాడు. మరి 4వ వచనంలో ఎవరిని నడిపిస్తున్నారు? ఏమంటున్నాడు? గాఢాంధకారపు లోయలో నా కాపరి నన్ను నడిపిస్తున్నాడు అంటున్నాడా? ఎవరు నడిపిస్తున్నారంట? ఎవరు నడిపిస్తున్నారంట? నేను నడిచినను. ఏమైంది కాపరి నడిపించడం? కాపరి కర్ర నుండి దూరం వెళ్ళిపోయాడు. రైట్? ఆ బ్రదర్ చెప్పింది చాలా కరెక్ట్. 4వ వచనానికి వచ్చేసరికి దావీదు తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆయన అంటున్నాడు, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తే ఎక్కడికి వెళ్ళాను? గాఢాంధకారపు లోయలోనికి. అమ్మా అయ్యా, మనం అందరం ఈ అనుభవం గుండా వెళ్తుంటాం ఎప్పుడోసారి. సీక్రెట్ ఏంటో తెలుసా? ఆయన దూరమైనందుకు కాదు. చెప్పాను కదా, మనం అడిగే ప్రశ్నలు ఏంటి? నాకెందుకు, నువ్వెక్కడున్నావు కదా. విషయం ఏంటనంటే ఇప్పుడు మనం అడుక్కోవాలి, నాకెందుకు, నేనెక్కడున్నాను. మనం అడిగే ప్రశ్న నువ్వెక్కడున్నావు అని ఆయన్ని అడుగుతాం. నేనెక్కడున్నాను? దావీదు చెప్తున్నాడు, నా లైఫ్ నా చేతిలోకి తీసుకున్నాను, నాకు ఇష్టం వచ్చిన నిర్ణయాలు చేసుకున్నాను, నాకు నచ్చిన విషయాలు చేస్తున్నాను, నా కళ్ళకు నచ్చినట్టు జీవించడానికి ఇష్టపడ్డాను. ఎక్కడికి వెళ్ళాను? గాఢాంధకారంలోనికి వెళ్ళాను. ఈ దేవుని యొక్క మంచితనం ఏంటంటే, మనం ఆయనకు అవిధేయులమైనప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడంట. నువ్వు మంచోడివైతేనే నిన్ను ప్రేమిస్తా అనే దేవుడు కాదు ఈ దేవుడు. నిన్ను శుభ్రంగా కడుక్కొని నా దగ్గరికి వస్తేనే నేను ఎత్తుకుంటా అన్నది తల్లి. అవునా? ఈ దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా, మన జీవితం ఎంత గాఢాంధకారంలోనికి వెళ్ళిపోయినా, ఎంత భయంకరమైన భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినా, ఆయన వైపు తిరిగితే ఆయన మనలను నడిపిస్తాడంట. ఏ అపాయంనకు భయపడకుండా చేస్తాడంట. ఆయన దుడ్డు కర్ర మనల్ని నడిపిస్తుందంట. ఆయన మనకు తోడై ఉంటాడంట. విషయం ఏంటి అని అంటే, ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగితే చాలు. నీ జీవితం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన దాన్ని బాగు చేయగలడు. ఆయన అంటున్నాడు, దుడ్డు కర్ర ఉపయోగిస్తాడు, కొంచెం క్రమశిక్షణ చేస్తాడు, సరి చేస్తాడు, చేసి మనకు తన తోడునిస్తాడు, మనతో నడుస్తాడు. నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు ఈ దేవుడు. ఈ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నడిపిస్తాడు. ఎంత చక్కటి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమకి అంతం లేదు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆయన నడిపించడం మాత్రమే కాదు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఈ భాగాన్ని గురించి బైబిల్ పండితులు ఏమని చెప్తారనంటే, అక్కడ దావీదు నడిపించినటువంటి స్థలాలలో కొన్ని బల్లపరుపు ప్రాంతాలు ఉంటాయి. అంటే ఈ విధంగా ఏమంటారు, పచ్చిక బయళ్ళు ఉన్నటువంటి స్థలాలు, ప్లెయిన్స్ ఉంటాయి. అన్ని లోయలే కాదు, ఆ ప్లెయిన్స్ దగ్గర చెట్ల వెనకాల క్రూర జంతువులు పొంచి ఉంటాయి ఈ గొర్రెలను మింగడానికి. దావీదు ఇక్కడ వాటికి వీటికి మధ్యలో నిలబడ్డాడు. వీటిని అటాక్ చేయకుండా కాపాడుతాడు.
బైబిల్ ఏం చెప్తుందనంటే శత్రువుల నుండి నిన్ను కాపాడడం మాత్రమే కాదు, సామెతల గ్రంథంలో ఉంటుంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టమైన ఎడల వాని శత్రువులను సహా మిత్రులుగా చేయును. నీ ప్రవర్తన ఆయనకి ఇష్టమైతే నీ శత్రువులు కూడా నీకు మిత్రులు అవుతారంట. అందుకే దావీదు చెప్తున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు, నాకు ధైర్యం ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరినైనా ఎదుర్కోగలను, అంటే కొట్లాడడానికి కాదు, కొట్లాడడం కోసం కాదు, శాంతిగా జీవించగలను. ఆయన అంటున్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు. అంటే దేవుని యొక్క అభిషేకం అనగానే ఏదో శక్తి వచ్చేస్తుంది, అది కాదు ఆయన మాట్లాడేది. దేవుడు నా జీవితాన్ని ఒక ఉద్దేశపూర్వకంగా నడిపిస్తాడు. గాలికి తెగిపోయిన పతంగి లాంటి జీవితం కాదు నాది, గాలికి చెదరగొట్టే పొట్టు లాంటి జీవితం కాదు నాది. ఒక ఉద్దేశంతో, ఒక గురి వైపు నడిపిస్తూ ఉన్న జీవితం ఎవరు చేస్తున్నారు? నా దేవుడు చేస్తున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఏంటి? నా గిన్నె నిండి పొర్లుచున్నది, వేరే వాళ్ళను తడుస్తున్నది, ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళను నా జీవితం తాకుతున్నది. అందుకే యేసుప్రభు అన్నాడు 15వ అధ్యాయం యోహాను సువార్తలో, మిమ్మల్ని గురించి నాకు 2 కలలు ఉన్నాయి. కలలు ఏంటి అని అంటే, దేవుడు మిమ్మల్ని గురించి కోరుకునేది మీ జీవితం ఫలభరితంగా ఉండాలి, మీ జీవితం సంతోషభరితంగా ఉండాలి. ఇవి 2 దేవుని యొక్క ఉద్దేశాలు. మీ జీవితం ఫలభరితంగా ఉండాలి, యు బీ ఫ్రూట్ఫుల్ అండ్ యు బీ జాయ్ఫుల్. మీ ఫ్రూట్ ఫుల్గా ఉండాలి, మీ జాయ్ ఫుల్గా ఉండాలి, మీ సంతోషం ఫుల్గా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎలా ఉంటాం? ఫ్రూట్ఫుల్ అంటే అర్థం ఏంటి? బాగా పళ్ళు కొనుక్కొని తినడమా? ఫ్రూట్ఫుల్ అంటే అర్థం ఏంటి? నాకైతే మా ఊర్లో తెలుసు, మా ఊరు సికింద్రాబాదు, మా ఊర్లో మామిడి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు చాలా కాయలు కాస్తుంది, కానీ దాని ఫలాలు ఎప్పుడు తినదు అది. అవునా? ఖమ్మంలో ఏమండి, ఖమ్మంలో దాని ఫలాలు అవే తినే చెట్లు ఉన్నాయా? లేవా? మరి ఫలాలు ఎవరు తింటారు? వేరే వాళ్ళు తింటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఫలించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఫలించడం అని అంటే నీ జీవితం వల్ల ఇతరులు ఆశీర్వదింపబడతారు. కేవలం నీకు నువ్వు జేబులు నింపుకోవడం కాదు, కేవలం నీకు నువ్వు సంతోషంగా జీవించడం కాదు, నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఫలభరితమైన జీవితం. దేవుడు అంటున్నాడు, నీ జీవితం అనేకులను ఆశీర్వదించేదిగా ఉంటుంది. దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చుట్టూ కరువున్నా నా మనసులో తృప్తి ఉంది, చుట్టూ భయం అనుకుంటున్నా నాకు మాత్రం గ్యారెంటీ ఉంది, నాకు మాత్రం సెక్యూరిటీ ఉంది, నాకు మాత్రం షూరిటీ ఉంది. నాకు సెక్యూరిటీ ఉంది, ఎందుకు? నా ఐడెంటిటీ సెట్ అయింది. నాకు సెక్యూరిటీ ఉంది, ఎందుకు? నా పర్సనాలిటీ సెట్ అయింది. నాకు సెక్యూరిటీ ఉంది, ఎందుకు? నా ఇటర్నిటీ సెట్ అయింది. ఆ దేవుడు నాతో ఉన్నాడు. నేను గాఢాంధకారపు లోయ అనుభవం గుండా వెళ్తా ఉన్నా ఆయన నాతో ఉన్నాడు. ఆయన నన్ను సరి చేస్తాడు. ఆయనకు నా జీవితాన్ని మళ్ళీ అప్పగించుకుంటున్నా. ఇప్పుడు ఆయన నా శత్రువులను నాకు మిత్రులుగా మార్చాడు, నా జీవితాన్ని అభిషేకిస్తున్నాడు. నా గిన్నె నిండి పొర్లుతా ఉన్నది. ఎప్పటి వరకో తెలుసా? నిత్యత్వం వరకు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అన్నిటికన్నా మించినటువంటి మాట ఈ సృష్టికర్త మాటలన్నీ కూడా గంటలు సంవత్సరాలను గూర్చిన మాటలు కాదు, చిరకాలమును గూర్చిన మాటలు. ఆయన నిన్ను తాకాడు అనంటే నీ జీవితం చిరకాలంలోనికి మారిపోతుంది. యు విల్ హ్యావ్ ఇటర్నిటీ సేఫ్. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. ఓకే, కూర్చోండి. నేను ముగిస్తా ఉన్నా, దయచేసి కూర్చోండి.
ఓకే, వెరీ గుడ్. రండి రండి రండి, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి. త్వరగా కూర్చోవాలా, ఆరాధన జరుగుతుంది ఇక్కడ. ఓకే అమ్మ ప్లీజ్ త్వరగా కూర్చోండి, మధ్యలో ఎవరు మాట్లాడొద్దమ్మా. ఓకే, ముగించేస్తాను నేను. మీ వయసు ఎంత ఏమండి? 20 అమ్మా 16. ఓకే, మీ వయసు 16. ఇప్పుడు చూడండి దావీదు యొక్క మాటలు. ఆయన అంటున్నాడు, నాకు ఒక గ్యారంటీ ఉంది. ఏంటి అనంటే, ఈ దేవుడు నన్ను వదిలిపెట్టడు, ఆ దేవుణ్ణి నేను వదిలిపెట్టను. ఎప్పటి వరకు? చిరకాలం. చిరకాలం నా జీవితానికి గ్యారంటీ ఉంది. ఇంకేం కావాలి మనకు? ఇంకేం కావాలి మనకు? ఎంత చక్కటి దేవుడు, ఎంత మంచి దేవుడు మనకు గుర్తింపునిస్తాడు. మన గందరగోళమైనటువంటి మన జీవితాన్ని మళ్ళీ చక్కనైనటువంటి రూపంలోనికి తీసుకొస్తాడు. మన నిత్యత్వాన్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మను ఆయన భద్రపరుస్తాడు. మనకు మన జీవితాన్ని ఎలా మారుస్తాడు అనంటే, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చివరికి ఆయన సన్నిధిలో నిత్యము జీవించే కృపనిస్తాడు. ఎంత మంచి దేవుడు. ప్రశ్న, ఈ దేవుడు నీకు తెలుసా? ఈ దేవునితో నీకు సంబంధం ఉందా? ఊరికే వినడం కాదు, ఈ దేవునితో నీకు సంబంధం ఉందా? నరేంద్ర మోడీ గారు మనకందరికీ తెలుసు, కానీ నరేంద్ర మోడీ గారితో సంబంధం ఉన్నోళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అవునా? తెలిస్తే లాభంలే, సంబంధం ఉండాలి. ఆ దేవునితో సంబంధం కావాలి అనంటే ఒకటే ఒక పని చేయాలి. మనం ప్రతిరోజు చేసే పని, ఆయనకు ప్రార్థన చేద్దాం, ఆ దేవునికి ప్రార్థన చేద్దాం. ఈ దేవుడు మంచి దేవుడు, మాట్లాడే దేవుడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, నీ మాటలు, నీ ప్రార్థన వినే దేవుడు. ఆయన అంటున్నాడు, నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ హృదయాన్ని తాకుతాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు. నీ జీవితం ఎలాంటిదైనా ఆయన నిన్ను నూతనపరుస్తాడు. ఆయన అంటున్నాడు, ఐ వాంట్ టు గివ్ యూ లైఫ్, ఇటర్నల్ లైఫ్, న్యూ లైఫ్, క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ఈ దేవునితో మాట్లాడదామా? బహుశా మీలో కొంతమంది మొదటిసారి వింటా ఉన్నారేమో. ఏం పర్వాలేదు, ఈ దేవుడు మీ ప్రార్థన వినగలడు. సజీవుడైన దేవుడు, ఒక్కడే అయి ఉన్న దేవుడు, మన కొరకు భూమి మీదకి వచ్చిన దేవుడు, చరిత్రలో కాలు పెట్టిన దేవుడు, మన కొరకు సిలువ మీద మరణించిన దేవుడు, ఆ ఒక్కడే నగ్నంగా ఎర్రటి ఎండలో మన కొరకు వేలాడిన దేవుడు, మన పాపపు శిక్షను ఆయన పైన వేసుకున్న దేవుడు, నీ కొరకు నా కొరకు రక్తము కార్చిన దేవుడు, మనశ్శాంతి లేని మన జీవితాలకు తన శాంతినిస్తానన్న దేవుడు, మరణించి తిరిగి లేచిన దేవుడు, ఇంకా సజీవుడుగా ఉన్న దేవుడు. ఆయన అంటున్నాడు, నీకు రక్షణనిస్తాను, నీ జీవితాన్ని బాగు చేస్తాను, నువ్వు ఫలించడం నా ఇష్టం, నాకు ఇష్టం, నువ్వు సంతోషంగా జీవించడం నాకు ఇష్టం. నీకు ఇష్టమేనా? అలా అయితే ఒకసారి ప్రార్థన చేయండి. ఆ దేవుని పేరు యేసుక్రీస్తు. ఆయనకి ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను రక్షించు, నా పాపాన్ని క్షమించు, నాకు క్రొత్త జీవితం దయచేయని ప్రార్థన చేయండి. నేను పాపిని అని ఒప్పుకుంటా ఉన్నాను. నా మనస్సాక్షి నన్ను వేధిస్తూ ఉంది. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. ఏదో దుఃఖం వెంటాడుతూ ఉంది. మీ వాక్యం చెప్తా ఉంది, మనస్సాక్షి దోషారోపణ చేసిన ఎడల ధైర్యం ఉండదు అని చెప్తా ఉంది. ఆయనకు చెప్దాం,
యెహోవా నా కాపరి అయితే ఎంత బాగుండు. నాకు నువ్వు కావాలి దేవా, నాకు నువ్వు కావాలి. గాఢాంధకారంలో చీకటిలో నా జీవితం కొనసాగిస్తూ ఉన్నాను, నాకు వెలుగు కావాలి. చెప్దాం, దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. ఆ దేవుని తెలుసుకోవడానికి ఇష్టపడదాం. మన జీవితంలోకి ఆయనను ఇన్వైట్ చేద్దాం. నిత్యత్వంలో నడిపించే దేవుడు, నిత్యత్వంలో భద్రపరిచే దేవుడు, ఆయనకు మన జీవితాలు అప్పగించుకుందాం. మా ప్రభువా, కృపగల తండ్రి, మమ్మల్ని సృష్టించిన దేవుడవు, ఒక్కడవే అయిన దేవుడవు, పాపంలో చీకటిలో మేము కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, నరకపు దారిలో మేము పయనిస్తూ ఉన్నప్పుడు మా కొరకు భూమిపైకి వచ్చిన దేవుడవు, మా పాపపు శిక్షను భరించిన దేవుడవు, మా కొరకు మరణించిన దేవుడవు. నువ్వు ఒక్కడివే. మా కొరకు ప్రాణం పెట్టింది నువ్వు ఒక్కడివే, అది మాకు తెలుసు. మా కొరకు రక్తం గార్చింది నువ్వు ఒక్కడివే, మాకు తెలుసు. తిరిగి లేచావని విన్నాం. మా ప్రభు, మా జీవితాలు మీకు అర్పించుకుంటా ఉన్నాం. ఇక్కడ ఎవరెవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, మా జీవితంలో పాపం క్షమించు, శాంతిని దయచేయి దేవా అని ప్రార్థిస్తున్నారో, వారి ప్రార్థన మీరు వింటానన్నారు. మీకు వందనాలు యేసయ్యా. మీ రక్షణ కార్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో చేయమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనం బలలో పాల్గొంటాం. ఎవరైతే